తోటలకైతే ఎక్కువైతే ఇక్కడ మన తెలంగాణలో అయితే దశేరి మల్లిక హ్మ్. హిమైతే అండి ఫేమస్ అండి ఇక్కడ. ఎకరానికి అంటే వాళ్ళు 1 ఇయర్ ప్లాంట్లు మనకి 13 ఏళ్ళు అవుతుందండి. 1 ఇయర్ ప్లాంట్లు తీసుకుంటే 13 ఏళ్ళు 20 ఏళ్ళ లోపల అయిపోతుంది 1 ఇయర్. హ్మ్. 2 ఇయర్ తీసుకుంటే మనకు 30 ఏళ్ళు అవుతుందండి. హ్మ్. కానీ మనం 3 ఇయర్స్లోకి వెళ్ళామంటే మాత్రం మనకి ఎలా వచ్చేద్దన కానీ 80,000 అయితే ఖర్చు అనేది ఖచ్చితంగా అవుతుంది. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ నేను సతీష్. సో ఈరోజు ఈ వీడియోలో శ్రీ వెంకటదుర్గ నర్సరీ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ అన్ని రకాల మొక్కలు అయితే దొరుకుతాయి. సో ఈ వీడియోలో పర్టికులర్గా కూడా మామిడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మామిడిలో ఎన్ని రకాల మొక్కలు ఉంటాయి, సో ఎంత ఏజీ ఉన్నటువంటి మొక్కలు ఉంటాయి, అంటే అవి ఎట్లా నాటుకోవాలి, సో వాటి సస్యరక్షణ చర్యలు ఎట్లా తీసుకోవాలి, సో ఓవరాల్గా ఎప్పుడు దిగుబడి వస్తుంది, ఇట్లాంటి విషయాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అట్లాగే ఓవరాల్గా ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా అంటే ఏ రకం మామిడికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది మొక్కలకు, ఇట్లాంటి విషయాలు అన్నిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని వివరించడానికి నర్సరీ నిర్వాహకులు వీరబాబు గారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. సో ఎప్పటి నుంచి మీరు దాదాపు 6 సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్నారు, సో ఇక్కడ నడిపిస్తున్నారు. సో ప్రధానంగా ఎట్లాంటి మొక్కలు మీ దగ్గర మామిడిలో, ఎంత ఏజ్ ఉన్నటువంటి మొక్కలు అంటే మన దగ్గర మామిడి మొక్కలు వచ్చండి 1 ఇయర్ మొక్కలు ఉన్నాయి, 2 ఇయర్స్ మొక్కలు ఉన్నాయి, 3 ఇయర్స్ మొక్కలు అంటే మనకి 9, 11 అలాగే 15, 16 అలాగే 21 అంటే ఇవ్వండి మండి ఉంటుంది. 21 పెద్ద బ్యాగ్స్ అండి ఇవన్నీ కూడా. చెప్పండి. ఇవన్నీ కూడా మనకి పెద్ద మొక్కస్ అండి. మనకి దీంట్లో వచ్చైతే మనకి రకాలు వచ్చండి మల్లిక, దశేరి, కేసరి, హిమాయతి, కొత్తపల్లి గొబ్బర, బారామస, పండూరు మామిడి, అలాగే జలాలు, చెరుకు రసాలు, కల్టరు, మనకి వీటిలో అయితే అన్ని ఉంటాయండి. ఇక్కడ బాగా మనకి వెళ్ళేది ఏదంటే మనకి ఇక్కడికి వచ్చి కేసరి అండి, హిమాయతి, దశేరి అనేది ఎక్కువ మనకి ఇక్కడ వెళ్ళడం జరుగుతుందండి. అలాగే మనకి పండూరు మామిడి, కొత్తపల్లి కొబ్బరికి కూడా పచ్చడికి చాలా బాగుంటాయి. అలాగే ఎలబందులు చూడండి, కాయతో పెద్ద పెద్ద కాయలు వస్తే మార్కెట్ మీద అమ్ముతారు కదండి ఎలబందులు, అవి కూడా మన దగ్గర అయితే అన్ని కూడా రకాలైతే మామిడి రకాలు అయితే మన దగ్గర లేదు అన్న రకం లేకుండా ప్రతిదీ కూడా ఉందండి. మనకి 1 ఇయర్ లో ఉన్నాయి, 2 ఇయర్స్ లో ఉన్నాయి, 3 ఇయర్స్ లో ఉన్నాయండి. మీకు ఏ మొక్కలతో ఆ మొక్కలు మన దగ్గర అయితే ఉండడం జరుగుతుంది అండి. సో అయితే దీంట్లో ఎక్కువ డిమాండ్ ఇక్కడ లోకల్ మార్కెట్ ఇక్కడ అయితే దశేరి, మల్లిక, హిమాయతి. హిమాయతి అయితే ఇంక ఇదంతా హిమాయతి అండి, ఇదంతా కూడా ఇక ఈ హిమాయతి కూడా మనకి బాగా వెళ్తుందండి. ఇంకా కస్టమర్లు ఇంటికాడ వేసుకోవడానికైతే పునాస అండి. పునాస మనకి సంవత్సరం 2 సార్లు వస్తుంది కాబట్టి కాపు పునాస అనేది ఇంటికాడ వేసుకోవడానికి చేస్తున్నారు. అలాగే ఆల్ టైమ్ మ్యాంగో ఉన్నాయండి. అలాగే మనకి కొత్త రకాలు మనకి జపాన్ వెరైటీస్ అయితే మనకి మియాజాకి ఉంది, కస్తూరి ఉంది, 4 kg ఉంది, థాయ్ మ్యాంగో ఉంది. వాటిలో అయితే మనకి చాలా రకాలు అయితే దాంట్లో మనకి 10 రకాలు అయితే ఉండడం జరిగినాయండి. అవి కూడా అంటే అవి ఎంత అయితే 1 ఇయర్ మొక్కలే ఉన్నాయండి. అవి 3 ఇయర్స్ మొక్కలు కూడా అడుగుతున్నారు కానీ అది కాస్ట్ అంత అవసరం లేదు. 1 ఇయర్ వేసుకుని జాగ్రత్తగా పెంచుకుంటే సరిపోతుందండి. కొత్త మనకి అదైతే మనకి 600 నుంచి ఆ రేంజ్ లో ఉన్నాయండి మీకు, అంటే 1 ఇయర్ ప్లాంట్లు అవన్నీ కూడా. సో అయితే ఇప్పుడు జనరల్ గా ఒక మొక్కలు ఒక ఎకరాకి అంటే కమర్షియల్ గా మనం భూమి ఇది మామిడైతే 15 ఫీట్లు కూడా వేసుకుంటే మనకి 100 నుంచి 120, 130, 120 లోపల పడతాయండి మొక్కలు వచ్చి మనకి 1 ఇయర్ కి అయితేనండి. మామిడి మొక్కలు అంటే 15 ఫీట్లు 18 ఫీట్లు ఆ రేంజ్ లో వేసుకోవడం అండి. ఇవి అయితే మనకి తోటలకైతే ఎక్కువ అయితే ఇక్కడ మన తెలంగాణలో అయితే దశేరి, మల్లిక, హిమైతే అండి ఫేమస్ అండి. ఎక్కువ వేసేది మీ దగ్గర తీసుకున్నాక నాటుకున్నాక ఎన్ని రోజులకు అది ఏజ్ ని బట్టి అండి. మనకి 3 సంవత్సరాల మొక్క తీసుకున్నాను నెక్స్ట్ ఇయర్ మినిమం అది 10 కాయలు కాయచ్చు, 50 కాయలు కాయచ్చండి. ఇది అనేది నెక్స్ట్ ఇయర్ కాసేస్తుంది. అది 1 ఇయర్ మొక్క తీసుకున్నాక 2 సంవత్సరాలు అనేది ఆగవలసిందండి. 2 ఇయర్ తీసుకున్నా కానీ ఏయో కాస్తుంది అంతే, 2 కాయలు 3 కాయలు పోత వస్తుంది. మ్యాక్సిమం కట్ చేసుకోవాలి మనం. అది కట్ చేసుకుంటే మొక్క అనేది ఎదుగుతుంది అండి. నెక్స్ట్ ఇయర్ బాగా కాపుకి రావడానికి ఆస్కారం ఉంటుందండి. అది కట్ చేయలేదు అనుకోండి, అవి కాసి ఆ పోత ఎండిపోయి రాలిపోయి మొక్క గ్రోత్ అనేది ఉండదండి. అది 2 ఇయర్స్ ప్లాంట్, 2 ఇయర్ అన్నా 1 ఇయర్ అన్నా పోత అనేది ప్రతి దానికి సంవత్సరం వస్తుంది ఒక పోత. దాన్ని మనం కట్ చేసుకోవాలండి. దీనికి అయితే ఇంకా అవసరం లేదు, ట్రిమ్మింగ్ అయింది కాబట్టి మనకి ఇంక వీటికి అవసరం లేదు. వచ్చినప్పుడు ఉంచుకోవడం లేదు, మనకి ఇంకా ఈ సంవత్సరం కూడా మనకి అవసరం లేదు అనుకుంటే మనం కట్ చేసుకుంటే మంచిదండి. కటింగ్ కూడా ఎప్పుడు కత్తిలు ఇచ్చుకుని గునుపు కూడా చేసుకోవాలండి. మనకి ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ కట్ చేస్తే ఇదంతా ఎండిపోయి ఇన్ఫెక్షన్ వచ్చేదాకా మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చి కిందకి లాగేస్తుంది. మనం కరెక్ట్గా ఈ మొదలు అనేది ఇట్లా తెంపుకుంటే మనకి తెగిపోద్దండి. మొదలు ఇట్లా తెంపుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందండి. ఈ మధ్యన ఎక్కడ తెంపినా కానీ ఇదంతా ఎండిపోయి ఇన్ఫెక్షన్ అనేది వచ్చేస్తుందండి. దాన్ని బట్టి కటింగ్ చేసుకోవాలండి. సో అయితే ఒక ఎకరాకి దాదాపు 120 మొక్కలు పడుతుంది మనకి వచ్చి 120, 100 నుంచి 120 వాళ్ళ ఇష్టం. అంటే మనకి డ్రిప్ రేపు తాటర తిరగాలి, దొమ్ముకి గట్రా ఇబ్బంది లేకుండా ఉండాలి. మొక్క తలగొద్దు అంటే 20 ఫీట్లు వేసుకున్నా ఇబ్బంది లేదండి. మొక్కలు తక్కువ పడతాయి అంతే, అంతకంటే ఏముండదు. కానీ మొక్క అనేది రేపు పొద్దున్న ఫ్యూచర్ లో బాగుంటది, ఖాళీగా ఉండి గాలి వేసుకుని మంచిగా ఉంటదండి. సో అయితే దీంట్లో ఎక్కువ మేజర్ గా మన కాడ వెరైటీ పోతున్నాయి సెల్ మనకంటే అంటే వెళ్తున్నాయండి. ఎలా అనుకుంటారు, కస్టమర్ ఒక విధంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కువ అనుకోండి కొత్తపల్లి కొబ్బరి అనుకోండి, ఆకు పచ్చడికి నెంబర్ 1 కొత్తపల్లి కొబ్బరి అండి. పండూరు మామిడి ఉంది అనుకోండి, తినడానికి నెంబర్ 1, పచ్చడికి నెంబర్ 1 అండి. అలాగే సోన్ రేఖ అండి, సోన్ రేఖ కూడా పచ్చడికి బాగుంటది. మనకి మామూలుగా తినాలంటే పెద్ద రసం, చిన్న రసం, చెరుకు రసాలు, బంగిడి పిల్లి ఈ మనకి తిన్నాక అనేది బాగుంటాయండి. ఒక ఎకరా పెట్టుకోవాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుందండి ఒక మామిడి ఎకరానికి? అంటే వాళ్ళు 1 ఇయర్ ప్లాంట్లు మనం తీసుకుని 1 ఇయర్ ప్లాంట్లు పెట్టి 2 ఇయర్స్ సేమ్ అండి. అవి కూడా అంతే మనకి 13 ఏళ్ళు అవుతుంది.
అవుతుందండి. 1 ఇయర్ ప్లాంట్లు తీసుకుంటే 13 ఏళ్ళు 20 ఏళ్ళ లోపల అయిపోతుంది 1 ఇయర్. 2 ఇయర్ తీసుకుంటే మనకు 30 ఏళ్ళు అవుతుందండి. కానీ మనం 3 ఇయర్స్లోకి వెళ్ళామంటే మాత్రం మనకి ఎలా వచ్చేద్దన్నా కానీ 80,000 అయితే ఖర్చు అనేది ఖచ్చితంగా అవుతుందండి మొక్కలు. మొక్క నాటుకునేటప్పుడు ఎట్లా కేర్ తీసుకోవాలి, ఏం చేస్తారు? మొక్కలు నాటేటప్పుడు ఒకటే అండి, వరిమి గొంత తీయించుకోవాలి. జేసీ పెట్టి తీయించేసుకున్న పర్వాలేదు, జేసీ పెట్టి తీయించుకుంటే పెద్ద ముట్టతో తీయించుకోవాలండి కరెక్ట్గా. ఇప్పుడు కొత్తగా మిషన్ ఎట్టి తీస్తున్నారండి, తీస్తే అది ఏం చేస్తుంది, ఎక్కడ వరకు ఉందో అంతవరకు తీసి చుట్టూరు గుళ్ళే ఉండదండి, మొత్తం బీసిపోయినట్టు అయిపోతుంది. అవుతుందండి, కొంత లేబర్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది. జేసీ పెట్టి గొంత తీయించుకుంటే పెద్దగా తీస్తాడు, చుట్టేపులు ఏరు అంతా కదిలి ఉంటుంది, మనకి ఏరు కొంత ఎల్లనకు కూడా ఆస్కారం ఉంటుందండి. దానికి తీయించుకుని 2x2 తీయించుకునండి, శుభ్రంగా ఎరు వేయించుకుని మనకి ఎంత కావాలో అంత మట్టి పైకి. కానీ ఏంటంటే మళ్ళీ అంటూ గ్రాఫ్టింగ్ అనేది మనం కప్పెట్టద్దు, ఈ కవర్ ఎంత ఉందో ఇంతవరకు కప్పెట్టుకోవాలండి మొక్క. కప్పెట్టుకుని కవర్ తీసేటప్పుడు మాత్రం కవర్ అనేది తిరిగినప్పుడు గడ్డ అనేది ఇరగొద్దండి. కొబ్బరి మొక్క అటు ఇటు బతుకుతుంది, కానీ మామిడి మొక్క అయితే కవర్ గడ్డ ఇరిగిందా మొక్క అయితే చచ్చిపోతుందండి. అది కవర్ ఇడకుండా వాళ్ళకి రాలేదనుకోండి కొయ్యడం, ఇలా చుట్టూరు కోసేసండి, కింద కవర్ తీసి లోపల పెట్టిన తర్వాత పై లాగేసి వచ్చేస్తుందండి. అది కూడా అది జాగ్రత్తగా తీసుకుని నాటుకోవాలండి. తర్వాత ఈ వర్మి కాంపోస్ట్ అనేది ఖచ్చితంగా వేయాలి. వర్మి కాంపోస్ట్, కోకోపిట్, నీమ్ పౌడర్ వేసుకోవాలి, ఖచ్చితంగా వేయాలండి. అది వేస్తేనే మొక్కకి మనకి బలంగా ఉంటాయండి. అవి వేసుకుని నాటుకుంటే మొక్క ఏ ఇబ్బంది ఉండదు, జాగ్రత్తగా పెంచుకోవచ్చండి. ఎవరి చేత నాటించుకోవచ్చు, మీరే రావాలి నాటాలంటారు, అవసరం లేదండి ఎవరు నాటి. కానీ నాటించుకున్నప్పుడు మనం నాటించుకున్నాం కాబట్టి రైతు అనేది అక్కడ ఉండి చూసుకుని అమ్మ ప్యాకెట్ కదలకుండా తీయండి, లేట్ అయినా పర్వాలేదు అని జాగ్రత్తగా నాటించుకుంటే ఇబ్బంది అనేది ఉండదండి. అంతే. ఇది వేసుకున్నాక దీంట్లో లోపల ఇంటర్ క్రాప్స్ గా వేరే పంటలు కూడా వేసుకోవచ్చు. మామిడి మొక్కలు అండి వేసుకున్నాక అంత గ్రోతింగ్ అనేది ఉండదండి. ఓకే, మనకి వేసుకుంటే అంజూరు మొక్కలు, వాటర్ యాపిల్ మొక్కలు అలాంటి సైడ్ లంపడి వేసుకోవచ్చు. కానీ అంతే, మళ్ళీ దాని మనం ఇంట్లో తినడం కొరకే అండి, అంతే తప్ప దాన్ని మార్కెట్ అమ్మే విధంగా చేయాలంటే అవ్వదండి దీంట్లో. సో వీటికి పెట్టుకున్నాక ఎట్లాంటి కేర్ తీసుకోవాలి? ప్రూనింగ్ ఖాతా వచ్చినప్పుడే చేయించుకోవాలా, లేకపోతే సంవత్సరం ట్రైనింగ్ కూడా అట్లాంటి సంవత్సరం కటింగ్ ఇచ్చుకోవాలండి. కటింగ్ ఇచ్చుకుంటేనే మొక్క అనేది మనకి చెప్పిన, ఇప్పుడు చూడండి, ఒక కొడుకుని చిన్నప్పటి నుంచి అదమించుకుని కొట్టుకుంటేనే ఆడి ఎదిగిన తర్వాత నానా డాడీ అని ఏదో ఆడి ఉంటాడు. మనం వదిలేసాం అనుకోండి, ఆడ ఎట్టు వచ్చినట్టు చికెట్ కలిసి గంజ అలా పోద్దండి. అలాగే మనకి ఇది కూడా అంతే, చిన్నప్పటి నుంచి మనం కట్ చేసుకుని దాన్ని అందంగా పెంచుకున్నాం అనుకోండి, అది మంచిగా ఎదుగుతుంది, మనకి క్రాప్ అనేది బాగా ఇస్తుందండి. ఓకే. సో ఇప్పుడు మీ దగ్గర ఎంత రేంజ్ నుంచి మొక్కలు ఉంటాయి, అంటే ప్రైస్ రేంజ్ అంటే మనకి 130 రూపాయలు కానీ స్టార్ట్ అయితే 9-11 నుంచి మనకి 130 రూపాయలు కానీ స్టార్టింగ్ అండి దీంట్లో వచ్చి మామిడి అయితే. అలాగే మనకి 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్స్ అట్లా ఉంటుందండి. సో డెలివరీ ఎట్లా మొక్కలు ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళాలా? ఇక్కడికి వచ్చండి, వాళ్ళు చూసుకుని వాళ్ళకి నచ్చింది మేము ట్రాగ్లు ఇస్తామండి. ఏ రకానికి ఆ రకం వాళ్ళకి రాసేసి ట్రాగ్లు వేసామంటే ట్రాగ్లు వేసిస్తాం. ఆ రకం తీసుకెళ్ళి వాళ్ళు ఆటో ఇక్కడ కాలితే వెహికల్ ఆటోలు ఉంటాయండి, ఇక్కడ 4 DCM అన్న ఆటోలు ఉంటాయండి. మేము ఫోన్ చేస్తాం, వాళ్ళకి కిరా మాట్లాడుకుని వాళ్ళు తీసుకుని వెళ్ళడం అండి కూడా. ఇవి పెట్టినాక ఎన్ని సంవత్సరాలకు మంచి దిగుబడి వస్తుంది? మంచి దిగుబడి రావడం మనకి రావాలంటే 5 సంవత్సరాలు అడుగుతుంది మనకి. అంటే మనం ఇప్పుడు పెద్ద అనుకోండి నాటిన 5 సంవత్సరం నుంచి వచ్చేస్తుంది, కానీ మినిమం రావాలంటే 3 సంవత్సరాలు దాటిన తర్వాత ఫుల్ కాప్ అయితే మనం చేతికి తీసుకొచ్చండి. 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలు ఏ రకాలైన ఎందుకంటే మనకి వస్తాయండి, వచ్చిన 50 కాయ 100 200 కాయలు ఇప్పుడు వస్తున్నారు. మా చెట్టు 50 కాయ దిగిందని ఫోటో తెస్తున్నారు, చూపిస్తున్నారండి. ఇప్పుడు ఇవాళ మీరు ఇచ్చే డబ్బులు నాకు ఉండవండి, కానీ ఇచ్చిన మొక్క ఉండిపోద్ది. ఆ మొక్క కాసింది అనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇగో 20 రూపాయలు ఇచ్చిన మొక్క కాసింది, బాగా కాసింది అనేసి వాళ్ళు చెప్పడం, అది ఆనందం అండి. అంతే, దాంట్లో ఏమీ లేదు, మనం వెళ్ళి వాళ్ళు తినేది లేదు కాయలు, కానీ అదొక ఆనందం అండి. అంతే. అలాగే మనకి కొత్త రకాలు కూడా పెంచండి, ఎందుకంటే మియాజాకి గట్ట మన క్లైమేట్ కాస్తున్నాయి తెలంగాణ. ఎందుకంటే కస్టమర్లు వెళ్ళిన వాళ్ళు కూడా ఒక కాయ కాసింది 2 కాయలు కాసినాయి అని చెప్పడం జరుగుతుందండి. కొత్త రకాలు కూడా మనం వేసుకోవచ్చు. 4 kg మ్యాంగో ఉంది, థాయ్ మ్యాంగో ఉంది, బనానా మ్యాంగో ఉంది, నామ్డాక్ మ్యాంగో ఉంది. దాంట్లో మనకి మియాజాకి అయితే ఇక్కడ ఏంటంటే 2 లక్షలు, కానీ అక్కడ 2 లక్షలు ఉంది, కానీ ఇక్కడ అయితే అది లేదు కానండి. అంటే ఏంటంటే దాంట్లో మనకి ఏంటంటే కాసిందా తిన్నామా, మన ఏరియాలో మనకి తిన్నామా లేదా, అది ఆనందం అంతే. మన చెట్టుగా మనం తిన్నామంటే అది ఫీలింగ్ వేరేండి అంతే. సో అయితే కేర్ ఎట్లా తీసుకోవాలి మరి పెట్టుకునే కాన్సెల్ ఎట్లా, అంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత కాపు వస్తుంది కదా? అంటే మనకి పెట్టిన 3 సంవత్సరాలు మొక్క తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ కాపు వస్తుందండి. కాపు రావడంలో ఇబ్బంది అంటే ఏంటంటే మనం కటింగ్ చేసుకుని మొక్క పెంచుకోవాలి. మొక్క పెంచుకుంది అనుకోండి, ఇవాళ 10 కాయలు ఇచ్చి రేపు పొద్దున 100 కాయలు ఇస్తుంది. ఆ మొక్క పెంచుకుంటే మనకి ఏదైనా పంట ఆపుదాం చేసుకుందాం అనుకుంటే నెక్స్ట్ ఇయర్ బాగా కాపు వస్తుందండి. అది మీరు అలా ఉంచుకున్నారనుకోండి, మనకి ఈ సంవత్సరం తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మంచిగా దిగుబడి అనేది తీసుకొచ్చండి. ఓకే. సో అయితే పెట్టుకున్నాక కటింగ్ చేసుకోవాలంటారు కదా, సో అదే ఉంటుందా ఇంకా రెగ్యులర్ గా ఏమైనా వాటికి ఇచ్చిన తర్వాత మందులు పౌడర్ అని ఏదో ఒకటి స్ప్రే అని చేయాలండి. లేదంటే ఆ కటింగ్ చేసిన తర్వాత ఏం చేస్తే ఇన్ఫెక్షన్ అని లోపలికి వెళ్ళిపోయి మొక్క పోయే అధికారం చాలా ఉంటుంది. కటింగ్ ఇచ్చిన మరుక్షణం సా పౌడర్, ఇంకా సా పౌడర్ లేదా బావస్టాన్ అది అనేది మొక్కకు అనేది కొట్టాలండి ఖచ్చితంగా.
కొడితే ఏంటంటే అక్కడతో అది ఆగుతుందండి. మనం కట్ చేసిన వెంటనే కొట్టాలి. ఇవాళ కట్ చేసాం ఈ మొక్కకి ముందు కొట్టేసాం అనుకోండి అక్కడతో అది ఆగడం జరుగుతుందండి. అది కొట్టలేదు అనుకోండి అది ఏం చేస్తుందంటే అట్లా నల్లగా ఎండిపోయి కిందకనేది రావడం జరుగుతుంది. ఎరువులు కూడా ఏమైనా వేసుకోవాలా? ఎట్లాంటి ఎరువులు అవసరం లేదు. వేసుకుంటే డిఏపి అండి, డిఏపి కానీ 20 కానీ పడదు ఇవి వేసుకోవాలండి. అంటే ఎరువులు ఊరి వేయొద్దు, ఊరి వేయొద్దు. అంటే కోడి బర్రెల పెంట వేయలేసండి. అది ఉంటే మనకి ఇంక వేరేది ఏం అవసరం లేదు. మనకి బర్రెల పెంట అదైనా బర్రెల పెంట పచ్చి పెంట తెచ్చి అప్పుడు వేయొద్దు. అది ఎండబెట్టేసండి శుభ్రంగా ఎండిన తర్వాత అవసరమైతే ఓ తాట ఉందనుకోండి తాట తొక్కించేసుకుని అది మెత్తగా, ఎందుకంటే దాంట్లో మనకి పురుగు అనేది వస్తుంది లద్దు పురుగు. అది వచ్చింది అనుకోండి దీని తల్లేని తినేస్తుందండి వెళ్ళి, మళ్ళీ మొక్క చచ్చిపోతుంది. ఎందుకు చచ్చిపోతుందో తెలియదండి, దాన్ని లాగితే మొక్క కూడా వస్తుంది. ఎందుకంటే మామిడి అనేది బేగా ఎదగదు, గ్రోతింగ్ బేగా తక్కువ అండి. ఏరు వెళ్ళిన తర్వాతే వస్తుంది అది. ఇప్పుడు కన మొక్కలకు బేగా ఎదిగిపోతాయి, ఇది ఎదగదండి. అలాగా అది ఏం చేస్తుందంటే ఈ లద్దు పురుగు అనేది కిందకి వెళ్ళిపోయి కొట్టేస్తుందండి. కొట్టేసిందంటే చెద ఉన్నా సరే చెద కూడా అలాగా తినేస్తుంది. చెద ఉందంటే గుణుకులు ఖచ్చితంగా వేయాలండి. గుణుకులు అనేది మన ఫెర్టిలైజర్ షాప్ లో దొరుకుతాయండి, అవి వేసుకుంటే దానికి అరికట్టచ్చు. సో ఇంకా ఎట్లాంటి కేర్ తీసుకోవాలి? ఎట్లాంటి ఏమైనా చీడపీడలు ఏమైనా వస్తుంటాయా, రోగాలు ఏమైనా వస్తుంటాయా? మీ రోగాలు ఉంటాయండి. అది పూత రాలనకట మన ఫెర్టిలైజర్ షాప్ లోకి వెళ్తే దానికి మనకి ఇవ్వడం చేస్తుంటారు. చేయాలి, ఎందుకంటే మందు కొట్టలేదు పని అవ్వదండి. ఎందుకంటే అది కొట్టలేదు అది నిలబడదు. ఎందుకంటే మన క్లైమేట్ ని బట్టి పూత వచ్చినప్పుడు మనం వాటర్ ఎట్టకూడదు. వాటర్ ఎట్టకుండా దానికి మందు కొట్టుకుంటే అది నిలబడి మనకి ఏదో మంచి ఎట్టినా కానీ మళ్ళీ పూత అనేది రాలిపోతుందండి. కొట్టుకుంటూ ఉండాలి, కేర్ తీసుకోవాలి. దీనికైతే కేర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఎప్పుడు కావాలన్నా మీ దగ్గర ఎన్ని మొక్కలు అవైలబుల్గా ఉంటాయి? మన దగ్గర ఒకవేళ లేని పక్షాన్ని మనకైతే 3 days లో అయితే మళ్ళీ అంటే స్టాక్ అయితే రావడం జరుగుతుందండి. ఆ గొడవ ఏమన్నది, ఎన్ని మొక్కలైనా సరే ఏ మొక్కలైనా సరే మనకు 3 రోజులు 4 రోజులు అయితే మనం అంటే వర్షాలు పడితే లేట్ అవ్వచ్చాము కానండి, వర్షాలు పడకపోతే మాత్రం 3-4 రోజులు అయితే మనం అప్ చెప్పేస్తామండి. మొక్కలు కస్టమర్ వచ్చి వాళ్ళు ఇచ్చి చూసుకుని మొక్క చూసుకుని వాళ్ళకి నచ్చిందంటే అడ్వాన్స్ ఇస్తే మనం 3 రోజులు తెచ్చాలి అప్ చెప్పడం జరుగుతుందండి. ఓకే. ఇంకా రకాలు ఏమన్నా మన దగ్గర ఉండి రకాలు అయితే చాలా రకాలు ఉన్నాయండి. దాంట్లో మీకు ఆ మొక్కలు ఈ మొక్కలు ఫ్రూట్స్ లో అయితే మనకి నిమ్మ మొక్క కానించండి ప్రతి మొక్క దొరుకుతుందండి. సపోటా, జామి, బత్తాయి, అంజూరు, సీతాఫల, లక్ష్మీఫల, రామఫల, మనకి దీంట్లో లేని మొక్క అంటూ ఏది ఉండదండి, ప్రతి మొక్క దొరుకుతుంది.